శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. శరీరంలోకి వెళ్ళి బయట ఎలాంటి కోత లేకుండానే లోపలి నుంచి ఒక కంటికి కనిపించని సర్జన్ కత్తిలా పనిచేస్తూ లోపల గుచ్చుకున్న ఒక ముల్లుని దానంతటదే బయటకు గెంటేసే ఒక అద్భుతమైన ఔషధముందని తెలుసా? ఖచ్చితంగా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సైంటిఫిక్ అద్భుతాన్ని చూడబోతున్నాం. అవునవును. గత అధ్యాయంలో మనం TS11 నేట్రమ్ సల్ఫ్ గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం కదా. అంటే శరీరంలో అదనంగా ఉన్న నీటిని అది ఎలా సురక్షితంగా బయటకు పంపుతుందో చూశాం. అవును. మరి ఈరోజు మనం లోతైన అధ్యయనంలో ఇంకొక అత్యంత శక్తివంతమైన మూలకం గురించి చర్చిద్దాం. అదే TS12 సిలీషియా. దీన్నే సిలికా అని కూడా అంటారు. నమస్కారం. ఈనాటి అధ్యయనానికి స్వాగతం. క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ సిలీషియా అనేది చాలా లోతుగా పనిచేసే ఔషధం. అంటే దీన్ని డీప్ యాక్టింగ్ రెమెడీ అంటారు. ఓహో, డీప్ యాక్టింగ్ అంటే దీని ప్రధాన పనితీరు ఎలా ఉంటుందంటారు? కేవలం 2 మాటల్లో దీన్ని సారాంశం చెప్పాలంటే, ఒకటి నిర్మాణ పటిమ, దాన్ని మనం స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అంటాం. ఇక రెండవది బయటకు నెట్టివేసే గుణం, అంటే ఎక్స్పల్షన్. ఈ 2 మూల సూత్రాలు పట్టుకుంటే ఈ ఔషధం మొత్తం మనకు అర్థమైపోతుంది. ఒక్క నిమిషం. నిర్మాణ పటిమ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాదికి, పిల్లర్లకు ఇనుము, సిమెంట్ ఎంత అవసరమో మన శరీరానికి ఈ సిలిషియా అంత అవసరమా? 100కి 100 పాళ్లు కరెక్ట్గా ఊహించారు. ఇనుము లేకుండా ఒక బహుళ అంతస్తుల భవనం ఎలా నిలబడలేదో, సిలిషియా లేకుండా మన శరీరం నిలబడలేదు. వావ్, అంటే అంత కీలకమా? అవును. ఇది మన శరీరంలోని కనెక్టివ్ టిష్యూ, జుట్టు, గోర్లు, ఎముకలు, అలాగే నరాల పొరల్లో ఉండే ఒక అత్యంత కీలకమైన మూలకం. ఇది శరీర నిర్మాణాన్ని దృఢంగా ఉంచుతుంది. అర్థమైంది. మరి ఈ మూలకం లోపిస్తే కణాల స్థాయిలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అనారోగ్యాలొస్తాయి? కణాల స్థాయిలో సిలీషియా లోపిస్తే కణాల గోడలు, వాటి నిర్మాణం చాలా బలహీనపడతాయి. దీన్ని మనం వీక్ స్ట్రక్చర్ అంటాం. పునాది సరిగ్గా లేని ఇల్లులాగా అనమాట. ఓహో, పునాది వీక్ అయితే మొత్తం దెబ్బతింటుంది కదా. ఖచ్చితంగా. దీనివల్ల ఏ చిన్న దెబ్బ తగిలినా గాని గాయాలు త్వరగా మానవు. అంటే పూర్ హీలింగ్ అనమాట. అంతేకాదు, ఇక్కడే ఇంకొక పెద్ద సమస్యొస్తుంది. అదే క్రానిక్ సప్యురేషన్. క్రానిక్ సప్యురేషన్ అంటే దీర్ఘకాలికంగా చీము పట్టడమేనా? అవును, అదే. ఇక్కడ నాకు సరిగ్గా అర్థం కాలేదు. అంటే గాయం మానకపోవడానికి, చీము పట్టడానికి అసలు సంబంధమేమిటి? కణాల స్థాయిలో ఏం జరుగుతోందక్కడ? చాలా మంచి ప్రశ్న అడిగారు. మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా దెబ్బ తగిలినప్పుడు ఆ చెత్తను క్లీన్ చేయడానికి, ఇన్ఫెక్షన్ను ఎదుర్కోవడానికి కణాలకు ఒక శక్తి కావాలి కదా. అవును, ఇమ్యూనిటీ లాంటిది కావాలి. కరెక్ట్. కణాలలో సిలీషియా తగినంత లేనప్పుడు ఆ ఇన్ఫెక్షన్ను పూర్తిగా తగ్గించే బలం శరీరానికి ఉండదు. దాంతో ఆ ఇన్ఫెక్షన్ అలా ఉండిపోయి శరీరం దాన్ని కుళ్ళిపోయిన కణజాలం, అంటే చీము రూపంలో మార్చుకుంటూనే ఉంటుంది. అయ్యో, అంటే ఈ సమస్య పరిష్కారం అవ్వకుండా అక్కడే ఉండిపోతుందన్నమాట. అవునవును. సమస్యను పరిష్కరించలేక నిరంతరంగా చీమును ఉత్పత్తి చేసే ఒక యంత్రంలా శరీరం మారిపోతుంది. సో పుండు మానదు, లోపల చీము పడుతూనే ఉంటుంది. మరి దీనికి సిలీషియా ఇస్తే ఆ చీము ఏమవుతుంది? ఇక్కడే సిలీషియా యొక్క రెండవ లక్షణం అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఇందాక నేను చెప్పిన ఎక్స్పల్సివ్ ఫంక్షన్. అంటే బయటకు నెట్టేయడం కదా. ఖచ్చితంగా. శరీరానికి అవసరం లేని, హాని చేసే ఏ చెడు పదార్థం లోపల ఉన్నా సరే, అది చీము కావచ్చు, కుళ్ళిపోయిన కణజాలం కావచ్చు, లేదా చర్మంలో గుచ్చుకున్న ఒక చిన్న కట్టెపుల్లలాంటిది కావచ్చు. ఓకే. దాన్ని శరీరం లోపల్నించే సహజంగా బయటకు గెంటేసే అద్భుతమైన గుణం సిలీషియాకుంది. ఇది పరాయ వస్తువులను అస్సలు సహించదు. వాటిని ఫారెన్ బాడీస్ అంటాం కదా. ఆగండి ఆగండి, ఇక్కడ వింటుంటే చాలా భయంగా అనిపిస్తోంది. ఎందుకు, ఏమైందే? పరాయ వస్తువులను, శరీరానికి సంబంధం లేని వాటిని బయటకు గెంటేస్తోంది అంటున్నారు. రేపు పొద్దున్న ఎవరికైనా గుండెలో స్టెంట్ వేసి ఉన్నా, లేదా యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలకు వేసిన ఇనుప ప్లేట్లు, స్క్రూలున్నా, లేదా పంటికి సంబంధించిన డెంటల్ ఇంప్లాంట్స్ ఉన్నవాళ్లు ఈ మందు వాడితే అవి కూడా బయటకొచ్చేస్తాయా? ఈ పాయింట్ వింటనే చాలామందికి వణుకు పుడుతుంది. ఖచ్చితంగా ఈ సందేహం రావడం చాలా సహజం. కానీ ఈ అపోహను నేను చాలా క్లియర్గా, సైంటిఫిక్గా కొట్టిపారేస్తున్నాను.
దయచేసి శ్రద్ధగా వినండి, అలా అస్సలు జరగదు. హమ్మయ్యా, నిజంగానా? అవునండి. సిలీషియాకు ఒక అద్భుతమైన విచక్షణ జ్ఞానముంది. అది కేవలం శరీరానికి హాని చేసే పనికిరాని వ్యాధిగ్రస్తమైన పదార్థాలను మాత్రమే బయటకు పంపుతుంది. అంటే దెబ్బ తగిలినప్పుడు లోపల ఉండిపోయిన ఇసుకరేణువులు, ముళ్ళు లేదా పనికిరాని చీములాంటివి అన్నమాట. ఓహో, అంటే సర్జరీ చేసి పెట్టిన ఇంప్లాంట్స్ను అది పరాయ వస్తువుగా గుర్తించదా? అస్సలు గుర్తించదు. సర్జరీ ద్వారా అమర్చబడిన ఏ పరికరాన్ని ఇది అస్సలు కదపదు. ఎందుకంటే అవి శరీరంలో ఒక భాగంలాగా కణజాలంతో సురక్షితంగా కలిసిపోయుంటాయి. అర్థమైంది. అవి మెడికల్ పరికరాలు కదా? అవును, ప్రాణాన్ని నిలబెట్టే అవసరమైన పరికరాలు. వాటి వల్ల శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రావడం లేదు, మరియు వాటి చుట్టూ ఎలాంటి వ్యాధిగ్రస్త కణజాలం లేదు కదా. నిజమే, ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి రియాక్షన్ ఉండదు. కరెక్ట్. కాబట్టి సిలీషియా వాటి జోలికి అస్సలు వెళ్ళదు. సరైన పద్ధతిలో వాడితే ఇది 100% సురక్షితం. ఇలాంటి అనవసరమైన భయాలు పెట్టుకుని ఎంత అద్భుతమైన మందును వాడకుండా ఉండకూడదు. హమ్మయ్యా, ఇప్పుడు మనసులో భారం దిగిపోయింది. అయితే ఇందాక మీరు చీమును బయటకు పంపుతుంది అన్నారు కదా, నేను చదివినప్పుడు హోమియోపతిక్ ల్యాన్సెట్ అనే పదం కనిపించింది. అసలు సర్జన్ వాడే కత్తికి ఈ మందుకి పోలికేంటి? ఇక్కడే మనం దీని మెకానిజం అర్థం చేసుకోవాలి. ఒక సర్జన్ తన కత్తితో గడ్డను కోసి చీమును తీసినప్పుడు ఏం జరుగుతుంది? బయట నుంచి లోపలికి చర్మం మీద కోత పడుతుంది. లోపలి నుంచి బయటకు పనిచేస్తుంది. అంటే ఇన్సైడ్ అవుట్ యాక్షన్ అన్నమాట. అవును, చీము వెనుక ఒక డైనమిక్ ఒత్తిడిని పెంచి ఆ గడ్డను సహజంగా పక్వానికి తెచ్చి దానంతట అదే పగిలేలా చేసి చీమును బయటకు నెట్టేస్తుంది. అందుకే దీన్ని హోమియోపతిక్ ల్యాన్సెట్ అంటారు. ఎలాంటి మచ్చ లేకుండా స్వచ్ఛంగా గాయం మానిపోతుంది. వావ్, అద్భుతం. కాకపోతే దీని యాక్షన్ చాలా నెమ్మదిగా, అత్యంత లోతుగా ఉంటుంది. దీన్నే స్లో డీప్ యాక్షన్ అంటాం. ఆహా, నెమ్మదిగా చేసినా పక్కాగా చేస్తుందన్నమాట. మరి ఈ మందు ఎలాంటి తత్వం ఉన్నవాళ్లకు బాగా సరిపోతుంది? మనుషుల తత్వాన్ని బట్టి ఇది చాలా స్పష్టమైన లక్షణాలను చూపిస్తుంది. ముఖ్యంగా పిల్లలను తీసుకుంటే వాళ్ళు భలే పెంకిగా ఉంటారు. చాలా తెలివైన వాళ్లే, కానీ పట్టుదల చాలా ఎక్కువ. అంటే అబ్స్టినేట్ నేచర్ అన్నమాట. ఓహో, మొండితనం ఎక్కువ. మరి శారీరకంగా ఎలా ఉంటారు? శారీరకంగా చూస్తే వీళ్ల తల కొంచెం పెద్దదిగా ఉండి దేహం మాత్రం చాలా సన్నగా, పేలవంగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో కనెక్టివ్ టిష్యూ బలహీనత వల్ల ఇంకేమైనా స్పష్టమైన లక్షణాలు బయటపడతాయా? ఖచ్చితంగా. వీళ్లలో సిలీషియా లోపం వల్ల నరాల వ్యవస్థ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వీళ్ల తలమీద, మెడమీద విపరీతంగా చెమటలు పడతాయి. అంటే రాతి పడుకున్నప్పుడు తలగడ తడిచిపోయేంత చెమటనా? అవునవును, తలగడంతా తడిచిపోతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే వీరికి చలి అస్సలు పడదు. దాన్నే చిల్లీ పేషెంట్ అంటారు. ఎప్పుడు వెచ్చగా ఉండాలని, వాతావరణం కొంచెం చల్లబడినా వెంటనే దుప్పటి కప్పుకోవాలని కోరుకుంటారు. అర్థమైంది. మరి ఆ కనెక్టివ్ టిష్యూ బలహీనత అనేది శరీరంలోని ఇతర సున్నితమైన అవయవాల మీద, అంటే ముఖ్యంగా కళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? కళ్ల నిర్మాణంలో ఉండే కణజాలం బలహీనపడటం వల్ల వయస్సు పైబడిన వారిలో లేదా అతిగా కళ్లకు శ్రమ ఇచ్చేవాళ్లలో వచ్చే చత్వారం అంటే క్యాట్రాక్ట్ ప్రారంభ దశలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. క్యాట్రాక్ట్కు కూడా పనిచేస్తుందా? గ్రేట్. అవును. అలాగే కనురెప్పలపై పదే పదే వచ్చే కురుపులుంటాయి కదా, స్టైస్ అంటారు వాటికి, ఇంకా కన్నీటి నాళాల వాపులాంటి వాటికి ఇది బెస్ట్ రెమెడీ. వీళ్లకున్న మరో ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే పగటి వెలుతురును అస్సలు చూడలేరు. డేలైట్ అవర్షన్ ఉంటుంది. కళ్ల గురించి మాట్లాడాం కాబట్టి ఆ తల, ముఖం ప్రాంతంలో వచ్చే ఈఎన్టీ అంటే చెవి, ముక్కు సమస్యలకు కూడా ఇది పనికొస్తుందా? అవును, అద్భుతంగా పనిచేస్తుంది. చెవులో హోరు రావడం, భరించలేని వాసనతో కూడిన చీము రావడం లాంటి ఈఎన్టీ సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది. ముక్కు సమస్యల సంగతేంటి? ఇక ముక్కుకి సంబంధించి సైనస్ తలనొప్పి తరచుగా వచ్చేవాళ్లలో ఒక విచిత్రమైన లక్షణముంటుంది. తలని, మెడను వెచ్చగా కప్పుకుంటే వాళ్లకు చాలా హాయిగా ఉంటుంది. వెచ్చదనం తక్షణ ఉపశమనమిస్తుంది. అదొక క్లియర్ సిమ్టమ్ అన్నమాట. మరి శరీరంలోని కింది భాగాలకు వెళితే జీర్ణకోశం అంటే జిఐటి, శ్వాసకోశ సమస్యల్లో పరిస్థితేంటి? పసిపిల్లల్లో దంతాలు ఆలస్యంగా రావడం అనే సమస్య ఉంటుంది గదా, అంటే ఎముకల నిర్మాణం నెమ్మదించడం, దానికి ఇది సరైన పరిష్కారం. ఇక శ్వాసకోశ సమస్యల్లో చిక్కటి పసుపు పచ్చని శ్లేష్మం రావడం గమనించవచ్చు. ఎముకలకు సంబంధించిన సమస్యల్లో కూడా వాడచ్చా? ఖచ్చితంగా. ఎముకల క్షయం అంటే క్యారీస్లో ఇది బాగా వాడతారు.
ఇక చర్మం విషయానికొస్తే మనం ముందే చెప్పుకున్నట్లు ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే చీము పట్టే తత్వమున్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. అలాగే బలహీనమైన సులభంగా విరిగిపోయే గోర్లు, రాలిపోయే జుట్టు ఉన్నవాళ్లకు ఇది నిర్మాణ పటిమనిచ్చే ఒక వరం లాంటిది. థియరీ పరంగా ఈ కనెక్టివ్ టిష్యూ మెకానిజం అంతా చాలా బాగా అర్థమైంది. కానీ ఒక సగటు మనిషికి ఇది ఇంకా బాగా నాటుకుపోవాలంటే ప్రాక్టికల్గా అప్లై చేసి చూడాలి. నిజమే. క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఆధారంగా కొన్ని క్లినికల్ కేసులు వివరిస్తారా? ఉదాహరణకు మీరిందాకన్న చీముగడ్డ విషయం చూద్దాం. అసలు గడ్డను కొయ్యకుండా చీము ఎలా బయటకొస్తుంది? దానికి మోతాదు ఎంత వాడాలి? తప్పకుండా వివరిస్తాను. మొదటి కేసు చూద్దాం. యాబ్సెస్ అంటే చీముగడ్డ. శరీరంలో ఎక్కడైనా గడ్డ కట్టి ఎర్రగా మారి లోపల చీము ఉండి పగలడానికి సిద్ధంగా ఉందనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు సిలీషియా 6X పొటెన్సీని తరచుగా వాడాలి. ఇక్కడ లాజిక్ ఏమిటంటే ఈ 6X కణాల స్థాయికి వెళ్లి ఆ చీమును వేగంగా పక్వానికి తీసుకొస్తుంది. దాంతో చర్మం సహజంగా పగిలి చీము మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, అంటే సహజంగా పక్వానికి రావడం. మరి రెండో కేసు చూద్దాం. మీరు ఇందాక చెప్పిన కంటిమీద మళ్లీ మళ్లీ వచ్చే కురుపులు కదా, కంటి భాగం చాలా సున్నితం కదా, ఇక్కడేం వాడాలి? ఇలాంటి సున్నితమైన చోట మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు సిలీషియా 12X వాడాలి. మోతాదు మోడరేట్గా ఉండాలి. 12X ఎందుకు? 6X ఎందుకు కాదు? ఎందుకంటే ఇది కేవలం కణాలకే కాదు, కంటి కన్నురెప్పల అవయవ పనితీరును మెరుగుపరిచి అక్కడ దాగి ఉన్న ఇన్ఫెక్షన్ను పూర్తిగా తొలగిస్తుంది. ఫంక్షనల్ లెవెల్లో పనిచేస్తుందన్నమాట. చెక్క ముక్క విరిగి లోపల ఉండిపోయింది అనుకుందాం. ఫారెన్ బాడీ రియాక్షన్ అంటుందని. అవును, సూది పెట్టి తీయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ఔషధం ఎలా కాపాడుతుంది? ఇది హోమియోపతిలోనే ఒక అద్భుతమని చెప్పాలి. ఇలాంటప్పుడు మనం 30C లేదా 200C లాంటి డీప్ పొటెన్సీ వాడాలి. ఓహో, పవర్ పెంచాలన్నమాట. అవును, కానీ మోతాదు ఖచ్చితంగా కనిష్టంగా ఉండాలి. అంటే ఒక్క డోస్ వేసి వదిలేయాలి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ హైపోటెన్సీ లోతైన డైనమిక్ యాక్షన్ ద్వారా శరీరం యొక్క జీవశక్తిని ప్రేరేపిస్తుంది. దాంతో శరీరమే లోపలి నుంచి ఆ ముళ్ళు చుట్టూ ఒత్తిడి పెంచి దానంతక అదే ఆ ముళ్ళును మిల్లగా చర్మంపైకి నెట్టివేస్తుంది. నిజంగా ఆశ్చర్యం. శరీరం దానంతటదే నెట్టేయడం భలే ఉంది. ఇక ఆఖరిది 4వ కేస్, డిలేడ్ హీలింగ్ అంటే మానని పాత గాయాలు. అవును, ఎప్పుడో తగిలిన దెబ్బ ఎంతకి మానకుండా పుండులా ఉండిపోతే దానికి 3X లేదా 6X పొటెన్సీ రోజుకు 3 సార్లు వాడాలి. రోజుకు 3 సార్లా? అవునవును. ఇది నేరుగా కణాలకు అవసరమైన పోషణ అందించి కొత్త కణజాలం ఏర్పడేలా చేసి పుండు త్వరగా మానేలా చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడొక పెద్ద గందరగోళం వస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 6X అన్నారు, ఇంకోచోట 30C అన్నారు కదా, అసలు ఈ Xకి Cకి మధ్యన తేడా ఏంటి? సాధారణ మనుషులకు అర్థమయ్యేలా ఒక ఉదాహరణతో చెప్పండి. ఇది అత్యంత కీలకమైన విషయం. చాలా శ్రద్ధగా గమనించండి. దీన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం ఇల్లు కట్టే ఉదాహరణ తీసుకుందాం. ఎక్స్ అంటే షుస్లర్ గారు కనిపెట్టిన బయోకెమిక్ సాల్ట్స్. ఇవి భవన నిర్మాణానికి వాడే ఇటుకలు, సిమెంట్ లాంటివి. ఓకే, ఇటుకలు మరియు సిమెంట్. శరీరంలో కణజాలం స్థాయిలో పోషణ లోపించినప్పుడు 3X, 6X వాడతాం. అంటే గోడ కట్టడానికి ఇటుకలు ఇస్తున్నామన్నమాట. ఇక 12X, 30X అనేవి అవయవాల పనితీరును మెరుగుపరచడానికి వాడతాం. అద్భుతం. మరి సి అంటే ఏంటి? ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? సి అంటే క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం తయారుచేసిన డైల్యూషన్స్. ఉదాహరణకు 30C, 200C అనేవి ఆర్కిటెక్ట్ ఇచ్చే ప్లాన్ లాంటివి. భవనంలో డిజైన్ లోపమే ఉంటే ఎన్ని ఇటుకలు తెచ్చిచ్చినా లాభం లేదు కదా. అవునవును, డిజైన్ ముఖ్యం. ఆ డిజైన్ను మార్చమని ఆర్కిటెక్ట్కు కమాండ్ ఇవ్వడమే ఈ సి పొటెన్సీల పని. ఇవి డీప్ డైనమిక్ లెవెల్లో పనిచేస్తాయి. అంటే లోతైన మానసిక, శారీరక మార్పుల కోసం, జీవశక్తిని సరిదిద్దడం కోసం వీటిని వాడతాం. వావ్, ఇటుకలు వర్సెస్ ఆర్కిటెక్ట్ ప్లాన్, భలే చెప్పారు. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి వీటిని తీసుకునే మోతాదు నియమాలెలా ఉంటాయి? అంటే డోసేజ్ అన్నమాట. బయోకెమిక్ అంటే ఎక్స్పోటెన్సీలను మనం ఇటుకలనుకున్నాం కదా, వాటి అవసరమున్న మేర తరచుగా వాడవచ్చు. అంటే రోజుకు 3 లేదా 4 సార్లు తీసుకోవచ్చు. మరి సి పొటెన్సీల సంగతి? హోమియోపతిక్ అంటే సి పొటెన్సీలు కమాండ్ లాంటివి. కాబట్టి వాటిని చాలా తక్కువ మోతాదులో వాడాలి.
ఊరికే పదే పదే ఆర్కిటెక్ట్కు కమాండ్ ఇస్తే మొత్తం ప్లాన్ పాడవుతుంది గదా. నిజమే, ఆర్కిటెక్టుకు కోపం వస్తుంది. అవును, అన్ని వయసుల వారికి, అంటే చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ఇదే నియమం వర్తిస్తుంది. ఇక తీసుకునే విధానం విషయానికొస్తే ఎక్స్‌పోటెన్సీ ఔషధాలను మాత్రల రూపంలో నేరుగా నాల్క మీద వేసుకుని చప్పరించాలి. నీళ్లలో వేసుకోకూడదా? సి పొటెన్సీ ఔషధాలను మాత్రం నీటిలో కలిపి తీసుకోవాలి. దాన్ని వాటర్ డోసింగ్ అంటారు. ఎక్స్‌పోటెన్సీ టాబ్లెట్స్ని చప్పరించడమే మంచిది. ఓకే, అర్థమైంది. ఇంకో విషయం, వాపు లేదా నొప్పి రాగానే నేరుగా ఈ సిలీషియా వాడేయచ్చా? ఇతర మందులతో దీనికున్న సంబంధమేమిటి? లేదు, అలా నేరుగా వాడకూడదు. ఏ ఇన్ఫెక్షన్ అయినా వాపు, నొప్పి అనే ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎప్పుడు ముందుగా ఫెర్రంఫాస్, ఆ తర్వాత కాలిసల్ఫ్ వాడాలి. ఆ తర్వాతే ఇది వాడాలన్నమాట. అవును, అవి వాడినా కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకుండా ఆ వాపు కాస్త పక్వానికొచ్చి చీము పట్టడం మొదలైతే అప్పుడు మాత్రమే ఖచ్చితంగా సిలీషియా వాడాలి. షుస్లర్ సిద్ధాంతం ప్రకారం క్యాల్కేరియా గ్రూప్కు, అందులోనూ ముఖ్యంగా క్యాల్కేరియా సల్ఫ్కు ఈ సిలీషియాకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఓహో, క్యాల్కేరియాతో సంబంధం ఉందన్నమాట. చీముకు వాడే మందుల్లో హెపార్సల్ఫ్ అని ఇంకో మందు గురించి కూడా ఎక్కడో చదివినట్లు గుర్తు. రెండూ చీము కోసమే కదా, మరి ఆ రెండింటికి అసలు తేడా ఏంటి? ఏది ఎప్పుడు వాడాలి? చాలా మంచి అబ్జర్వేషన్ ఇది. క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ రెండింటి మధ్య ఒక స్పష్టమైన గీత ఉంది. హెపార్సల్ఫ్ తక్షణమే చాలా వేగంగా పనిచేస్తుంది, అంటే ర్యాపిడ్ యాక్షన్. కరెక్ట్. కానీ సిలీషియా యొక్క యాక్షన్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. అయితే అది అత్యంత లోతుగా మరియు దీర్ఘకాలం పాటు పనిచేసి సమస్యను సమూలంగా తీసేస్తుంది. ఓకే, మరి ఇతర హోమియోపతి మందులతో పాటు సమాంతరంగా దీన్ని వాడొచ్చా? అంటే ప్యారలల్ యూజ్ అన్నమాట. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేమైనా ఉన్నాయా? ఇతర ఖచ్చితమైన హోమియోపతిక్ మందులతో పాటు దీనిని వాడుకోవచ్చు. కాని ఇక్కడొక కఠినమైన నియమముంది. మెర్క్యూరియస్ వాడిన వెంటనే సిలీషియా అస్సలు వాడకూడదు. ఎందుకని? ఈ రెండు మందులు ఒకదానికొకటి శత్రువుల లాంటివి. ఇది కేసును బాగా సంక్లిష్టం చేస్తుంది. అలాగే ఈ మందు చాలా లోతుగా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి అవగాహన లేకుండా దీన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేయకూడదు. లోతైన వ్యాధులున్నప్పుడు ఖచ్చితంగా సరైన నిపుణుల పర్యవేక్షణలోనే వాడాలి. థాంక్యూ. ఆ వార్నింగ్ చాలా అవసరం. సరే, ఇప్పుడు ముగించే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడుకుందాం. సాధారణంగా వచ్చే కొన్ని సందేహాలను నేను చకచకా అడుగుతాను, మీరు టకటకా సమాధానాలు చెప్పేయండి. తప్పకుండా, అడగండి. మొదటి ప్రశ్న, ఇందాకటి భయమే, పంటి ఇంప్లాంట్స్, గుండె స్టెంట్స్ ఉన్నవాళ్లు ఇది వాడొచ్చా? నిర్భయంగా వాడచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. రెండవది, ఎక్స్‌పోటెన్సీ ఎప్పుడు, సీపోటెన్సీ ఎప్పుడు? శారీరక లోపాలకు పోషణ కోసం ఎక్స్ వాడాలి. లోతైన దీర్ఘకాలిక సమస్యలను సరిదిద్దడానికి సి వాడాలి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి చివరి ప్రశ్న, ఐదవది, దీన్ని ఎప్పుడు ఆపేయాలి? గాయం పూర్తిగా మానిపోయి వాపు తగ్గిన వెంటనే మందును ఆపేయాలి. అనవసరంగా కొనసాగించకూడదు. అద్భుతం. ఒక్క మాటలో ఈనాటి సారాంశం చెప్పాలంటే ఏమంటారు? సింపుల్ అండి. ఇది శరీరంలో అత్యంత లోతైన శారీరక నిర్మాణాన్ని బలపరిచే అద్భుతమైన ఔషధం. అవాంఛిత పదార్థాలను, చీమును శరీరం నుండి బయటకు పంపడంలో దిట్ట. సమస్యను బట్టి ఇటుకలు కావాలో, ఆర్కిటెక్ట్ కావాలో ఎంచుకోవడమే ఇందులో అత్యంత కీలకం. నిజంగా ఈరోజు మనం శరీర నిర్మాణం గురించి, లోపలి చెత్తను సహజంగా బయటకు పంపే విధానం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడితో మనం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాం కదా. అవును, ఖచ్చితంగా. షుస్లర్ గారు చెప్పిన 12 ఇండివిడ్యువల్ టిష్యూ సాల్ట్స్ అధ్యయనం పూర్తయింది. మరి ఈ 12 లవణాలను కలిపి వాడే అద్భుతమైన కాంబినేషన్స్ ఏంటి, వాటిని కలిపి వాడితే రిజల్ట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే మన తదుపరి అధ్యయనం ఆ TS13 బయో కాంబినేషన్స్ కోసం ఎదురుచూడండి. తప్పకుండా. మరి ముగించే ముందు ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న. మన శరీరంలో పనికిరాని చీమును, పరాయి వస్తువులను బయటకు గెంటేసే ఈ ఎక్స్పల్సివ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరిది కేవలం భౌతికమైనదేనా? ఒకవేళ మన మనసులో పేరుకుపోయిన, కుళ్ళిపోయిన భావాలను, పాత ద్వేషాలను, భయాలను కూడా బయటకు పంపడానికి ఇలాంటి ఒక సూత్రం మానసిక స్థాయిలో కూడా పనిచేస్తుందా? ఈ లోతైన ఆలోచనతో ఈనాటి అధ్యాయాన్ని ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.